ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మరి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని పరిశుద్ధ లేఖనమును మనం చదువుకున్నాము. ఆ పరిశుద్ధ గ్రంథంలో చదివిన మాటలు మరొకసారి నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా మీరు గమనించాలని మనం చేస్తున్నాను. మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 6వ అధ్యాయము ఈ విధంగా రాయబడి ఉంది. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆదికాండం 19వ అధ్యాయములో 24-25 వచనాల్లో చూస్తే సొదొమ గొమొర్రా పట్టణం అది ఎటువంటి పట్టణం అనేది మనం ఆలోచన చేస్తే కనుక అక్కడ చాలా వివరంగా రాయబడింది. చూడండి, సొదొమ మీదనో గొమొర్రా మీదనో యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి. ఏమండి, సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు తన ప్రచండమైన కోపమును ఆయన చూపించాడు. ఆకాశము నుండి అగ్నిని గంధకమును ఆయన ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానములంతటినీ కూడా ఆ పట్టణమును నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. చూడండి, ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణం కూడా మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఆ పట్టణానికి అనంటే, ఇక్కడ వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ, ఏమండి, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి ఎవరు వచ్చారంటే దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చి మరి అక్కడ లోతు ఉన్నటువంటి ప్రాంతానికి వారు వచ్చినప్పుడు వారు నడివీధిలో ఆ రాత్రి ఒక బాటసారులాగా ఆ నడివీధిలో ఉండాలని వారు అనుకున్నప్పుడు లోతు వచ్చి అంటున్నాడు, అయ్యా ఈ పట్టణము మంచిది కాదు, ఈ ప్రజలు మంచివారు కాదు, వాళ్ళ మనస్సులు మంచివి కాదు, వాళ్ళ యొక్క ప్రవర్తన మంచిది కాదు, కాబట్టి ఈ వీధిలో ఈ నడివీధిలో మీరు ఉండడం అంత మంచిది కానే కాదు, అంత క్షేమకరము కానే కాదు. దయచేసి నా ఇంటిలోకి రండి, నా ఇంటిలోకి వచ్చి మీరు నా ఇంటిలో నివాసము చేయండి, ఈ నడివీధిలో మీరు ఉండకూడదని మరి మిక్కిలిగా బ్రతిమలాడుకొని వారిని తన ఇంటిలోనికి తీసుకుని వచ్చి వారికి భోజనం చేశారట. భోజనం తిన్నారు. మరి పడుకునే ముందు ఆ పట్టణస్థులందరికీ కూడా ఈ సంగతి తెలిసింది. లోతు ఇంటికి ఎవరో బాటసారుల్లాగా క్రొత్త వ్యక్తుల్లాగా వచ్చారు లోతు ఇంటికి అని ఆ సంగతి ఆ పట్టణంలో ఉన్న వారికి తెలిసిందట. వారందరూ కూడా అనగా సొదొమ మనుషులు 4వ వచనం, వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రండి రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను, వారిని మీ మనస్సుకు వచ్చినట్లు చేయండి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు అంటున్నారు కదా, నీవు అవతలకి పొమ్మనిరి. చూడండి, ఇక్కడ మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండ
చూచుచున్నాడు. కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. చూడండి ఎంత భయంకరమైన సంగతి జరుగుతూ ఉంది ఇక్కడ. ఏమండి, ఎంత భయంకరమైన సంగతి గమనించండి. ఎంత భయంకరమైన సంగతి జరుగుతూ ఉందో చూడండి ఒకసారి. ఆ మనుషులంట వారి మీద పడి దొమ్మిగా, లోతు మీద పడి దొమ్మిగా అంటే బలవంతంగా లోతు మీద పడి ఆ తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారంట. ఎవరు వాళ్ళు? సొదొమ గొమొర్రా ప్రజలండి. మరి ఇటువంటి భయంకరమైన ప్రజలు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడంట? ఇదిగో ఆకాశము నుండి దేవుని యొక్క కోపము ఆ పట్టణం మీద రగులుకుందండి. దేవుని కోపం ఏమండి చూస్తూ ఊడుకుంటాడా దేవుడు? ఏమండి, ఒకవేళ ప్రియ దేవుని పిల్లరా, ఈ లాస్ ఏంజల్ అనే పట్టణంలో గొప్ప గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప హాలీవుడ్ సినిమా స్టార్స్ ఉన్నటువంటి ప్రాంతం అది. వాళ్ళు గొప్ప విలాసవంతమైన భవనాలు. సరే, వాళ్ళు తింటే తినవచ్చు, త్రాగితే తాగొచ్చు, కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవుని దూషిస్తున్నారు. అందుకే సొలొమోను ఏమన్నాడంటే, నన్ను అధికముగా ఐశ్వర్యవంతునిగా చేయవద్దు, నన్ను పేదవానిగా నైనను పుట్టించవద్దు ప్రభువా. ఎందుకంటే నేను ఐశ్వర్యవంతున్నై, నా కడుపు నిండిన వాడినై, దేవుడు ఎవడని నేను దూషిస్తానేమో. నిజంగా ప్రియ దేవుల, చాలామందికి దేవుడు శక్తి సామర్థ్యాలు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. దేవుడు కొంతమందికి ఏమండి కొన్ని తలాంతులు ఇస్తాడు, కొంతమందికి కొన్ని తలాంతులు ఇస్తాడు. ఆ తలాంతులను బట్టి మనం దేవుని గణపరచాలి, ఆ తలాంతులను బట్టి దేవునికి మహిమ తీసుకురావాలి, ఆ తలాంతులను బట్టి మనం దేవునికి ఘనతను మహిమను ఆపాదించాలి, దేవుని స్తుతించాలి. తప్ప మనకిచ్చిన తలాంతులను బట్టి మనం దేవుడు ఎవడని మనము వెర్రవీగితే కలిగే పరిణామాలు ఈరోజు మన కళ్ళకు కనపడ్డట్టుగా దేవుడు చూపిస్తున్నాడు. వెర్రవీగినటువంటి వారిని ఏమండి ఆ గృహాలు చూస్తూ ఉంటే నిజంగా ఎవరైతే ఉన్నారో ఆ సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడి వాళ్ళు కట్టుకున్న గృహాలు చూసి ఏడుస్తున్నారండి. రొమ్ము రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు వాళ్ళు. అట్లా కొన్ని వేల కోట్లతో కట్టబడిన గృహాలు అవి. ఒక్కొక్కళ్ళకి లోపలే అన్నీ ఉంటాయి, ఎస్టేట్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, లోపలే ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, విల్లాలు ఉంటాయి, రిసార్ట్స్ ఉంటాయి, అన్నీ లోపలే ఉంటాయి, వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి సమస్తం కూడా. ప్రియ దేవులారా, అటువంటి ఖాళీ బూడిదైపోతున్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ రొమ్ము రొమ్ము కట్టుకొని, అయ్యో మేము సంపాదించిందంత ఖాళీ బూడిదైపోతుంది కదా, మా యొక్క ఐశ్వర్యం అంతా ఖాళీ బూడిదైపోతుంది కదని వారు ఏడుస్తూ కనపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లరా, గమనించండి, ఇక్కడ సొదొమ గొమొర్రా ప్రాంతంలో కూడా మరి అటువంటి మనుషులు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, అటువంటి మనుషుల మీదకి దేవుని యొక్క ఉగ్రత అంట పరలోకం నుండి దిగి వస్తోందట. ఆ మాట మనకి ఎక్కడ కనిపిస్తోందంటో చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలు మనం చూస్తే కనుక, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వభావ విరుద్ధమైన ధర్మమును
అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఇక్కడ మనం చూస్తే 18వ వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదనో దుర్నీతి మీదనో దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చూసారండి, ఎవరి మీద దేవుని యొక్క కోపము? దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలు పరచబడుచున్నది. చూసారండి, ఈ లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో ఏమండి ఆ ప్రాస్టిట్యూషన్ అంటారు, దాన్ని వ్యభిచారం అంటారు. ఆ వ్యభిచారం అనేది ఒక చట్టమే చేసి పారేశారు అక్కడ. అంటే తప్పు లేదు, ఎవరైనా వ్యభిచారం చేయొచ్చు అనే దాన్ని ఒక చట్టం చేశారు ఆ పట్టణంలో. అక్కడ స్కూల్స్లో బైబిల్ని చదవడానికి వీల్లేదని ఒక జీవో వాళ్ళు పెట్టుకున్నారండి. అంటే పిల్లలు బైబిల్ చదవడానికి వీల్లేదు, అంటే చిన్నతనం నుండి వాళ్ళు బైబిల్ చదవకూడదు, బైబిల్ చదవడానికి వీల్లేదు. ఆ స్కూల్స్లో బైబిల్ బ్యాన్ చేసి పారేశారు. ఎక్కడ చూసినా పిల్లలు, పెద్దవాళ్ళు, యవనస్తులు అందరూ ఐశ్వర్యవంతులే, ధనవంతులే. ప్రియదేవుల భయంకరమైన పాపం ఎక్కడుందంటే లాస్ ఏంజల్ అనే ప్రాంతంలో ఉంది. వాళ్ళందరూ నాస్తికులేనండి. మనం అనుకుంటాం అమెరికా దేశం అంటే అది క్రైస్తవ దేశం కదా అనుకుంటాం మనం, క్రైస్తవ దేశం కదా అనుకుంటాం మనం. ప్రియదేవుల నిజమే, మరి గొప్ప గొప్ప సేవకులు డాక్టర్ బిల్లీ గ్రహం లాంటి వాళ్ళు ఆ దేశంలో పుట్టుకొచ్చారు, లేకపోతే జాన్ వెస్లీ లాంటి వాళ్ళు ఆ దేశం నుండే వచ్చారు. మరి ఇంకా చాలామంది మహా సువార్తికులు భక్తులు ఆ దేశంలో పుట్టారు, అమెరికా దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా సేవను పరిచర్యం చేసి దేవుని సువార్తను ప్రకటించారు. కానీ ఈ లాస్ ఏంజల్ అనే ప్రాంతం నిజంగా సొదొమ గొమొర్రా ప్రాంతం లాంటిదండి. మనం అనుకుంటాం ఆ రోజుల్లో ఎప్పుడో జరిగిందండి సొదొమ గొమొర్రా, ఆ రోజుల్లో ఎప్పుడో జరిగింది. ఆ మనుషులు అలా ఉన్నారు, వాళ్ళు మూర్ఖులు, భయంకరులు, వాళ్ళు చాలా దుర్మార్గులు అని ఆ రోజుల్లో చెబుతాం. కానీ ఈ రోజుల్లో మనం కళ్ళతో చూస్తాం. ఈ లాస్ ఏంజల్లో ఉన్నటువంటి ఆ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయంకరమైన వ్యభిచారం అండి, భయంకరమైనటువంటి కామ వికారములు, అపవిత్రత, దేవుని దూషించేటటువంటి గర్వపు మనసు, మేమే దేవుళ్ళు అనేటటువంటి అహంకార మనసుతో వాళ్ళు జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నిజమే ప్రియ దేవుని పిల్లరా, మరి అటువంటి సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి దేవుని కోపము దిగి వచ్చినట్లుగా అసలు ఎందుకు జరిగిందంటే ఎవరో ఒక్క వ్యక్తి అంటే ఒక్క ఇంటికి నిప్పు అంటుకుందంటండి. ఎవరో వంట చేసి, బయట ఎవరో వంట చేసి అంట ఆ నిప్పును ఆర్పివేయకోకుండా ఎవరిని ఏదో నీళ్లు చల్లితే ఆ గాలులకంట ఆ బూడిదలో ఉన్నటువంటి నిప్పు రేగి అది ఈ నగరం అంతటినీ తగలబెట్టేసిందంటండి. అయినా సరే ఆ మంటలో ఎవరు అదుపు చేయలేకపోతున్నారండి, ఎవరో దాన్ని ఆపలేకపోతున్నారండి. పైనుంచి హెలికాప్టర్ల ద్వారా, విమానాల ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో కుమ్మరిస్తున్నారు, కానీ దాన్ని ఎవరో అదుపు చేయలేకపోతున్నారు. ఎందుకంటే అది మనుషుని ద్వారా కలిగిందని సామాన్యంగా జర్నలిస్టులు అందరూ చెబుతున్నారు, కానీ అది దేవుని ఉగ్రత పరలోకం నుండి దిగి వచ్చినట్లుగా బైబిల్ తెలిసిన వాళ్ళు మాత్రమే అది చెప్పగలుగుతారు. ఏమంటే దేవుని బిడ్డలు మాత్రమే చెప్పగలుగుతారు. కారణం ఏంటంటే ప్రియదేవులారా, 5వ తారీఖున వారు చేసినటువంటి ఆ దూషణ మాటలు ఏవైతే ఉన్నాయో, ఏమండి వాళ్ళు ఏదో సామాన్యులైతే అనుకోవచ్చు, కానీ
ప్రపంచంలోనే మహా గొప్ప ఐశ్వర్యవంతులు, సెలబ్రిటీలు, అటువంటి వాళ్ళు దేవుడిచ్చినటువంటి దాన్ని బట్టి సంతోషించాలి. దేవుడిచ్చిన పేరును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, ఘనతను బట్టి వాళ్ళు సంతోషించాలి. కానీ మేమే దేవుళ్ళము, ఇక మాకు దేవుడు ఎవరో అవసరం లేదు, లాస్ ఏంజల్స్ సిటీలో దేవుడితో పని లేదు అనేటటువంటి విధంగా వాళ్ళు దూషించడం, ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజున టెక్నాలజీ ఉన్నటువంటి దేశాల్లో అమెరికా ప్రథమ దేశం. టెక్నాలజీ ఎక్కడ ఉందంటే అమెరికా దేశంలో ఉంది. కానీ ఆ టెక్నాలజీ కూడా మంటల్ని ఆపలేకపోతుంది. ఏమంటే ప్రపంచంలో టెక్నాలజీ ఉన్న అమెరికా కూడా దాన్ని ఆపలేకపోతుంది. అమెరికా దేశాన్ని జో బైడెన్ అనేటటువంటి వ్యక్తి ప్రెసిడెంట్గా పనిచేశాడు. జో బైడెన్, ఆయన పేరు జో బైడెన్. ఆయన సాక్షాత్ ఆయన కుమారుడు ఆ ఇల్లు కూడా దానిలో బూడిదైపోయిందంటండి. లాస్ ఏంజల్ అనే పట్టణంలో ఆ జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్, ఆయన కుమారుడు యొక్క ఇల్లు కూడా ఉందంట దాంట్లో. ఆయన పేరు హంటర్ బైడెన్ అనే ఆయన గృహం కట్టుకున్నాడు. ప్రెసిడెంట్ వాళ్ళ నాన్నగారు అయినా సరే ప్రెసిడెంట్ కూడా కొడుకు గృహాన్ని కూడా కాపాడలేని పరిస్థితులు అయిపోయినాయి. కారణం ఏంటంటే దేవుని కోపము పరలోకం నుండి దిగి వస్తుంది. ప్రియదేవుల, ఇటువంటి సంఘటనే మనకి దానియేలు గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 5వ అధ్యాయంలో 22వ వచనంలో 5:22 చదవండి. బెల్షజరు అనే రాజు అండి, బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు యొక్క కుమారుడు ఇతను. నెబుకద్నెజరు విషయంలో చేసినదంతా ఇతనికి తెలుసు. దేవుడు ఏం చేశాడు? నెబుకద్నెజరు అనుకున్నాడు కదా, ఈ రాజ్యము, ఈ ఘనత, ఈ యొక్క సింహాసనము, ఈ ఐశ్వర్యము అంతా కూడా నాదే, నా బలమే, నా శక్తే అని గర్వించాడు. దేవుడు ఏం చేస్తాడు? అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు దేవుడు. గర్వించే వారిని, దేవుణ్ణి ఎదిరించే వారిని దేవుడు చూస్తూ ఊరుకోడు. గర్వపు మాటలాడుకుడి అని కీర్తన గ్రంథంలో చాలాసార్లు రాయబడిన మాట అది. గర్వముగా మాటలాడకుడి, కొమ్ము ఎత్తకుడి అనే మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది దేవుడిచ్చినటువంటి ఘనతను తమ ఘనతగానో, దేవుడిచ్చిన గొప్పతనాన్ని తమ గొప్పతనంగానో చెప్పుకొని గర్వముగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిలో ఈ నెబుకద్నెజరు అనే వ్యక్తి కనిపిస్తాడు మనకి. ఆ నెబుకద్నెజరు ఎప్పుడైతే ఆ మనసు వచ్చిందో ఆకాశం నుండి ఒక స్వరం వినబడతా ఉంది. నెబుకద్నెజరు, మరి నీవు ఈ ఘనతను, ఈ సింహాసనాన్ని ఇచ్చినటువంటి దేవుని నువ్వు ఘనపరచకుండా ఇదంతా నా బలమో నా శక్తి అని నువ్వు అనుకుంటేవి గనక, నా ఈ బలాధికారమో, ఈ ప్రభావమో, ఘనత ఇదంతా నాదే అని అనుకున్నావు గనక ఏం జరుగుద్దో తెలుసా? నువ్వు సింహాసనం మీద నుండి దించబడి, త్రోసివేయబడి, నువ్వు అడవి జంతువుల మధ్య గడ్డి మేసే పరిస్థితులు నీకు వస్తాయి. మనుషులు నిన్ను తరుముతారు సింహాసనం నుండి. నువ్వు అడవిలోకి పారిపోతావు. అడవి జంతువుల మధ్య నువ్వు గడ్డి మేస్తావు. 4వ వచనంలో 32వ వచనంలో 4వ అధ్యాయంలో చూస్తే, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముతారు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేస్తూ పశువుల వలె గడ్డి మేస్తావు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా
అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటివియో, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియో ఆయనో. చూడండి, ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి గణపరచి స్తుతించి తిని. హల్లెలూయా. చూడండి, ముందేమనుకున్నాడు, ఇదంతా కూడా నాది, నేను చక్రవర్తిని, ఘనత, ఈ సింహాసనం, అధికారం అంతా నాది, దేవుడెవడో అన్నాడు ముందు. ఎప్పుడైతే దేవుడు గద్దెను దించి గడ్డి మేపించాడో ఇప్పుడు దేవుని వైపు చూస్తున్నాడంట. అయ్యా, సర్వలోకానికి చక్రవర్తి నీవయ్యా, ఈ అధికారము నీదేనయ్యా, ఈ యొక్క బలము నీదే, ఈ సింహాసనం నీదే, నాకు ఇచ్చినటువంటి రాజరికము నీదే, ఈ చక్రవర్తిగా నీ ఉండే అవకాశం ఇచ్చింది కూడా నువ్వే ప్రభువా అని ఎవరి వైపు చూస్తున్నాడు? ఇప్పుడు దేవుని వైపు చూస్తున్నాడండి. దేవుని వైపు ఎప్పుడైతే చూస్తాడో దేవుడంట మళ్ళా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడంట. హల్లెలూయా. ఇదంతా ఎవరికి తెలుసు? అతని కుమారుడైన బెల్షాజరుకు తెలుసు ఇదంతా కూడా. మరి కుమారుడే కదా, తండ్రి విషయంలో జరిగిందంతా కూడా కుమారుడికి తెలుస్తుంది కదా. ఎందుకంటే మనం చెప్పకపోవచ్చు, కానీ రాజుకి ఏది జరిగినా అది గ్రంథములో రాయబడి ఉంటుంది, ఆ డైరీలో రాయబడి ఉంటుంది. ఆ డైరీ వీళ్ళు చదువుతారు. మా నాన్నగారికి ఏ రోజు ఏం జరిగింది, ఎవరో ఏం చేశారు, ఏం మాట్లాడారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా ఆ డైరీలో రాయబడి ఉంటాయి. అదిగాక కుమారుడు కాబట్టి కనులారా చూసి ఉంటాడు ఆ తండ్రికి జరిగినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా బెల్షాజర్ ఏం చేస్తున్నాడు? ఆ యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలను తీసుకొచ్చి ఏమండి అధిపతులకు, సైన్యాధిపతులకు విందు చేయించంట. దానిలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వారందరూ త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను. ఏమండి, దేవాలయంలో పాత్రలు తీసుకొచ్చి తాగడం ఏంటండి? తాగేవాడు ఆడి సొంత పాత్రలో తాగొచ్చు కదా. ఏమండి, అంటే ఇది అంటారు చూసారా, వినాశకాలే విపరీత బుద్ధి అంటారు చూసారా. వినాశకాలే విపరీత బుద్ధి. వాడు తాగాలనుకుంటే వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి వాడి దగ్గర, ఇతర ఎన్నో ఉంటాయి. మంచి మంచి వెండి బంగారం చేయబడిన గ్లాసులు ఉంటాయి, పాత్రలు ఉంటాయి, మగ్గులు ఉంటాయి, జగ్గులు ఉంటాయి. వాటిలో పోసుకొని తాగొచ్చు కదా. వాడు ఏం చేస్తున్నాడు? దేవాలయములో నుండి తీసుకొని వచ్చినటువంటి దేవునికి సంబంధించినటువంటి పాత్రలలో తాగుతూ ఏం చేస్తున్నాడ? నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నాడు. తండ్రి ఎలా హెచ్చించుకున్నాడు, కుమారుడు కూడా అలాగే హెచ్చించుకున్నాడు. అంతేకాక మరి దేవుని స్తుతించకుండా ఎవరిని స్తుతిస్తాడ? వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి వాటితో చేయబడిన బొమ్మలను స్తుతించాడు. కానీ మరి ప్రాణమును, సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను గణపరచలేదు. అలా జరుగుతున్నప్పుడు ఆకాశము నుండి ఒక చెయ్యి వచ్చి, ఏమండి వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి రాజు కానీ, చక్రవర్తి కానీ, అధిపతులు కానీ, సైన్యాధిపతులు కానీ వాళ్ళందరూ అలా త్రాగుతూ తినుచూ సుఖిస్తున్న సమయంలో ఆకాశము నుండి ఏమొచ్చిందంట? దేవుని అరచేయి వచ్చి ఆ గోడ మీద ఏదో రాసిందంటండి. ఆ గోడ మీద ఏదో రాసింది. ఏముంది అక్కడ? మెనే టెకేల్ ఫార్ సిన్. అంటే దేవుడంట నీ విషయంలో లెక్క చూచాడు. దేవుని త్రాసులో నువ్వు తక్కువగా కనపడ్డావు. ఇక నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడి
ఇదిగో మాదీయులకును పారసీకులకును అది పంచివేయబడును. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను. ఆ రాత్రే ఎప్పుడైతే మన మనస్సును అణుచుకోలేకుండా దేవుని మీద ప్రియ దేవుళ్ళారా దూషణగా మాట్లాడతామో చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి. ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో చూస్తే 4వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. చూడండి, నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని, రోషము గల దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఆయన రోషము కలిగిన దేవుడు ఆయన. ఏమండి, ఈ లాస్ ఏంజల్ అనేటటువంటి ప్రాంతంలో వాళ్ళు తినుతూ త్రాగొచ్చు, వాళ్ళు సుఖిస్తూ, వాళ్ళు ఏదన్నా చేసుకునేవ్వండి, కానీ దేవుని మీద విరోధముగా మాట్లాడుతూ, దేవుణ్ణి దూషిస్తూ, దేవుణ్ణి అసలు జీరో అన్నట్టుగా మేమే హీరోలము, దేవుడేమో జీరో అన్నట్టుగా మాట్లాడుతూ వారు దేవుణ్ణి దూషించుటను బట్టి ఆ నగరం మీదకి ఏమొచ్చిందండి? దేవుని ఉగ్రత అగ్ని వలె దిగొచ్చింది. ఎందుకనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 17వ వచనంలో, అయితే మీరు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమంటున్నాడంటే, ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించాను. అక్కడ మీరు కట్టని ఎండ్లలో మీకు నివాసములు ఏర్పాటు చేశాను, నాటని తోటలను మీకు అనుగ్రహిస్తున్నాను, అక్కడ సమృద్ధి అయిన పంటను మీకు అనుగ్రహిస్తున్నాను, మీకు వెండి బంగారములను అనుగ్రహిస్తున్నాను. ఇదిగో మీరు అయితే మీరు అనుకోవచ్చు, ఒకవేళ అక్కడికి వెళ్ళి తిని తాగి తృప్తి పొందిన తర్వాత మీరు అనుకోవచ్చు, ఇదంతా మా సామర్థ్యము, మా బాహుబలము, మా భాగ్యము అని మీరు అనుకుంటారేమో. కాగా నీ దేవుడైన యెహోవా మరచి 19లో నీవు ఏమాత్రమైన నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించినలా మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. చూశారండి, ఒకవేళ ఇదంతా మా సామర్థ్యం, ఎవరు ఇచ్చారు? కానాను దేశాన్ని ఇశ్రాయేలుకి దేవుడే ఇచ్చాడు కదా. ఏమండి, వాళ్ళకి ఆ శక్తి, సామర్థ్యం, వెండి బంగారం అదంతా ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు కదా. పాడి పంటలో దేవుడే ఇచ్చాడు కదా. వాళ్ళందరూ కూడా తిని తృప్తి పొందిన తర్వాత వారు ఒకవేళ గర్విస్తారేమో, ఒకవేళ దేవునికి విరోధముగా మాట్లాడతారేమో. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవలెను. 18వ వచనంలో కదండి. ఎలా అనగా, కాగా నీ దేవుడైన యెహోవాను నీవు జ్ఞాపకము చేసుకొనవలెను. మరి లాస్ ఏంజల్లో ఏం జరిగింది? వారు దేవుని జ్ఞాపకం చేసుకున్నారా? దేవుని స్తుతించారా? బెల్షస్సరు ఏ విధంగా చేశాడో ఈ లాస్ ఏంజల్ అనే ఆ ప్రాంతంలో కూడా వాళ్ళు అదే విధంగా చేశారు. అలాగే మరి మనం చూసాం, సొదొమ గొమొర్రా ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా దేవుని మీద విరోధముగా తిరుగుబాటు చేశారో, పాపం చేశారో, లాస్ ఏంజల్లో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అదే పని చేశారు. వారు ఐశ్వర్యం కలిగిన వారు, ప్రాచుర్యం అంటే మంచి ప్రపంచం అంతా తెలిసిన వాళ్ళు దేవుణ్ణి గణపరచలేదండి, దేవుని స్తుతించలేదు, దేవుణ్ణి గణపరచలేదు. అందుకని పౌలు అంటాడు కదా, మీరు ఏది చేసిననో దేవుని మహిమ కొరకే చేయండి.
మీరు ఒకవేళ భోజనం చేసినను ఆయన మహిమ కొరకే చేయండి. ఒకవేళ మీరు పానము చేసినను ఆయన మహిమ కొరకే చేయండి. ఒకవేళ మీరు కూర్చున్నా, లేచినా, తిన్నా, పడుకున్నా, ఏది చేసినా మీరు దేవుని మహిమ కొరకే చెయ్యాలి. అంతేగాని దేవుడు ఎవడో మేము మా శక్తి, మా సామర్థ్యం, మా జ్ఞానం, మా బలము అని అనుకుంటే ఏం జరిగింది? మహానగరం గాలి బూడిదైపోయింది. ఏదేమో ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నా మీతో, ఏమండి, ప్రజెంట్ ప్రపంచ పరిస్థితి చెబుతున్నాను మీతో. మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పటికైనా సరే చాలామంది విషయంలో దేవుడు సమయం ఇచ్చాడు. మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందాలి, రక్షణ లేని వారు రక్షణ పొందాలి. ఒకవేళ దేవుడు ఏం చేస్తాడు అనుకోవచ్చు చాలామంది. దేవుడు ఏం చేస్తాడు, గత కాలంలో ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడు అనుకోవచ్చు. ఆయన ఏం చేయలేక కాదు, మహానగరాన్ని బూడిదగా మార్చేసాడు. మనల్ని ఏం చేయలేడు అనుకోవద్దు దయచేసి. మనం చేయాల్సి, మనకు ఎందుకు ఇచ్చాడు అవకాశం అంటే మారు మనసు పొందడానికి ఇచ్చాడు. మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు దేవుడు. మన జీవితాలు మనం సరిదిద్దుకోవడానికి సమయం ఇచ్చాడు దేవుడు. దేవుని వైపు తిరిగి రక్షణ పొందడానికి సమయం ఇచ్చాడు దేవుడు. అందుకనే పౌలు అన్నాడు కదా, ఇదిగో ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము, ఈ దినమే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. మరి ప్రభు తోటమాలి వలె బ్రతిమలాడుతున్నాడు. ఏమనంటే, ప్రభు అయ్యా యజమానుడా, ఈ సంవత్సరం కూడా ఈ అంజూరపు చెట్టును ఉండనేమో, మరి అది ఫలించినా సరే, లేకపోతే దాన్ని నరికి అగ్నిలో కాల్చివేయచ్చు. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు సమయాలంటే, మనం సరిచేయబడాలి, సరిదిద్దబడాలి. మన ప్రవర్తన విషయంలో మనం దేవునికి ఇష్టలుగా మారాలని దేవుడు ఈ సమయాలు ఇస్తున్నాడు. మరి ఇంకా ఎంతకాలం దేవుని మనం దుఃఖ పెడదాం, ఎంతకాలం దేవుని బాధ పెడదాం? దేవుడా, నువ్వు దేవునికి ఇష్టలుగా మారితే దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది కదా. దేవునికి ఇష్టలుగా మారితే దేవుని దీవెన నీ మీదకి వస్తుంది, బిడ్డల మీదకి వస్తుంది కదా. ఇదిగో ఆ లాస్ ఏంజల్ అనే ప్రాంతం అలా ఖాళీ బూడిదైపోతున్నటువంటి పరిస్థితులు కన్నులారా చూస్తున్నప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అమెరికా లాంటి దేశం కూడా దాన్ని ఏమీ ఆపలేకపోతుంది. అమెరికా లాంటి దేశం ఆపలేకపోతుంది. ఎందుకంటే దేవుని ఉగ్రత ముందు మానవుడు ఎంత, దేవుని ఉగ్రత ముందు మానవుడు ఎంత. మన జ్ఞానం ఏ పాటిది, మన శక్తి ఏ పాటిది, మన బలం ఏ పాటిది. మనం అనుకుంటాం కదా, నేను బలవంతుని అనుకుంటాం. కానీ మన దేవుని ముందు మనం ఎంత, మన బలం ఎంత, మన జ్ఞానం ఎంత. కనుక ప్రియదేవులారా, దేవుడిచ్చిన సమయాలు మనం ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. ప్రభు రాకడ కోసం మనము సిద్ధపడాలి. దేవుడు మరి అట్టి కృపను, అట్టి పరలోక భాగ్యాన్ని మనందరికీ కలుగజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో బెల్షస్సరు రాజు దేవుడిచ్చిన ఘనతను, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని, దేవుడిచ్చినటువంటి ప్రభావాన్ని, బలమును మరి మరచిపోయి దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని గణపరచకుండా దేవుణ్ణి దూషిస్తున్నాడు. దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నాడు. మరి అందువలన దేవుని ఉగ్రత బెల్షస్సరు మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలు బూడిదగా మార్చబడ్డాయి. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని ఎదుట వారు భయంకరమైన పాపములో, భయంకరమైన పరిస్థితుల్లో కనబడుతున్నారు. దేవుని ఉగ్రత పట్టణం మీదకి దిగి వచ్చింది. ఆ పట్టణము బూడిదగా మారిపోయింది. ఈ రోజున ఇదిగో అమెరికా దేశంలో, అది సంపన్నమైన దేశం, అది టెక్నాలజీ పరంగా అగ్రరాజ్యం, ప్రపంచానికి అగ్రరాజ్యంగా పిలువబడుతుంది అమెరికా. కానీ అమెరికా కూడా దేవుని ఉగ్రతను ఆపలేకపోతోంది. అమెరికా కూడా దేవుని ఉగ్రతను ఆపలేకపోతూ ఉంది. మానవుని బలం ఎంత, మానవుని శక్తి ఎంత, మానవుని జ్ఞానం ఎంత దేవుని ముందు. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఇదిగో ఆ లాస్ ఏంజల్లో ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు
తమ ఆస్తుల్ని, తమ భవంతులను, తమ ఐశ్వర్యాన్ని, తమ బంగారమును, వెండిని, సమస్తాన్ని కోల్పోయి ఈ రోజున దిక్కులేని వారిగా నడి వీధుల్లో నిలబడ్డారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, మనకి ప్రాణం ఇచ్చిన దేవుని వారు స్తుతించలేదు, మనకి ఆయుష్నిచ్చిన దేవుని వారు స్తుతించలేదు, మనకి ఐశ్వర్యం ఇచ్చిన దేవుని వారు స్తుతించలేదు, అంత గొప్పతనాన్ని ఇచ్చిన దేవుని వారు స్తుతించలేదు. కానీ దేవుని దూషించిన పరిస్థితులు వారిలో కనబడతా ఉన్నాయి. ఒకవేళ మన హృదయాల్లో మనం దేవునికి విరోధంగా ఏదైనా మాట్లాడుతున్నామా, మన హృదయాల్లో దేవునికి విరోధంగా ఏదైనా ఆలోచన చేస్తున్నామా, దయచేసి ఈ రోజున దాన్ని తొలగించుకొని దేవుని యందు విధేయత కలిగి, దేవుని యందు మంచి మనస్సు కలిగి, కృతజ్ఞత కలిగి మనం జీవించాలని దేవుడు ఈ మాట ద్వారా మాట్లాడుతున్నాడు. కనుకనే ఈ రోజున దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఒకవేళ అటువంటి మనస్సు మాలో ఉంటే తీసివేయి నాయన, అటువంటి హృదయాలు మాలో ఉంటే తీసివేయి ప్రభా. నెబుకద్నెజరుకున్న హృదయం, బెల్షజరుకున్న హృదయం మాలో ఉంటే తీసివేయి నాయన అని మనం ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర లోబడి తగ్గించుకొని దేవుని పని చేయవలసిన వారమై ఉన్నాం, దేవుని గణపరచవలసిన వారమై ఉన్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల యేసయ్యా, నీకే వందనాలు ప్రభా. దేవా, మరి ఇప్పటి వరకు ప్రభా నాయన మా కళ్ళతో మేము చూస్తున్నాం దేవా, మరి ఇదిగో అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ మహానగరం ఎలా కాలి బూడిదైపోయిందో ప్రభా, కన్నులారా చూస్తున్నాం నాయన. దేవ, ఎందుకు అలా జరిగింది అని అంటే, ఆ విషయాలన్నీ కూడా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. నాయన, ఒకవేళ మా జీవితంలో నాయన గర్వము కానీ అహంకారము కానీ లేకుండా, అయ్యా అదిగో ప్రభు మీరు ఇచ్చిన సమయాన్ని మేము నాయన త్రోసివేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రభువా, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి, అయ్యా నీకు లోబడి, నీకు భయపడి మేము మా హృదయాలు మీ సమర్పించుకోవడానికి నాయన మీ యందు ప్రభా మేము అయ్యా అదిగో ప్రభా మమ్మలను మేము తగ్గించుకుంటున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన దాంతో అయ్యా మేము ప్రభా బ్రతుకుచున్నాం, మీరు ఇచ్చిన దాంతో అయ్యా మేము భోజనం చేస్తూ, మీరు ఇచ్చిన వాటిలోని మేము వస్త్రం ధరిస్తున్నాం. అన్నిటిని బట్టి ప్రభా నిన్ను గణపరిచే జీవితాలు మాకు దయచేయి, నిన్ను స్తుతించే హృదయాలు మాకు దయచేయి. మాకు ఏది కలిగి ఉన్నా సరే అది నీవిచ్చిందేనని, నీవు లేకుండా మాకు ఏది కలగలేదని నిన్ను స్తుతించి నిన్ను గణపరిచేవారిగా ఆ మంచి హృదయాలు మాకు దయచేయి ప్రభా. ఒకవేళ మా బలాన్ని బట్టి మేము అతిశయిస్తున్నామేమో, ఒకవేళ మాకున్న వస్తువాహనాలను బట్టి మేము అతిశయిస్తున్నామేమో, ఒకవేళ మాకున్న గృహాలు బట్టి మేము అతిశయిస్తున్నామేమో, బలాన్ని బట్టి ధనాన్ని బట్టి మేము అతిశయిస్తున్నామేమో ప్రభా. అవన్నీ తీసివేయి నాయన, ఆ మనసు తీసివేయి ప్రభా, ఆ హృదయం తీసివేయి నాయనా. దేవా, నీ యందు మేము ప్రభా మమ్మలను మేము తగ్గించుకుంటున్నాం ప్రభా, మీ నామాన్ని హెచ్చిస్తున్నామయ్యా. ఆకాశమందున్న గొప్ప దేవుడు నీవయ్యా, ఆకాశమందున్న దేవుడు నీవు ప్రభువా. ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా? అయ్యా, నీవు మాకుండగా లోకంలో ఏది మాకు వద్దు ప్రభువా. నీవే 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 ప్రభా, మా దేవునిగా, మా రక్షకునిగా, మా జీవితాల్లో ప్రభా, మా హృదయ సింహాసనం మీద ఆసీనుడివై ఉండి మమ్మల్ని నడిపించే కాపరిగా మీరు మాకుంటే చాలు ప్రభువా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు దావీదు. అలాంటి ప్రభు ఆత్మీయ జీవితాలు మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాయన. మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాన్ని, మా గ్రామాన్ని ప్రభా మీరు కాపుదల్లో నీకు ఆశీర్వాదాలతో నింపినాయన. ప్రతి ఒక్కరు రక్షణ పొందినట్లుగా, ప్రతి ఒక్కరు మారుమనసు పొందినట్లుగా, ప్రతి ఒక్కరి జీవితాలు మారి నీకు మహిమకరంగా జీవించినట్లుగా కృప దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. మరి దేవుని సన్నిధిలో